హాయ్ అండి, నేను టమాటా పచ్చడి నువ్వులు కలిపి పచ్చడి చేస్తున్నానండి. టమాటాలో ఒక అరకేజీ తీసుకున్నాను. నువ్వులు ఐదు టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. చిన్న పచ్చిమిరపకాయలు అండి, సన్నవి 15 తీసుకున్నాను నేను. కొంచెం చింతపండు, తగిన ఉప్పు అండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇందులో చిన్నయండి, కారం పచ్చిమిరపకాయలు అయితే మీరు చూసుకుని వేసుకోండి, మీరు కారం తినగలిగినంత. వేగినాయి కదండి, ఇదిగోండి నువ్వులు కూడా వేసేస్తున్నాను. నేను కూడా వేసేసుకోవాలి. ఇది వేగిపోయి ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేయాలండి. ఇదిగోండి, ఇందులో వేగిపోయినాయి కదండి, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నేను ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇందులోనే ఉప్పు చింతపండు కూడా వేసేయాలండి. ఎక్కువ వేసుకొని వేసానండి. చింతపండు కడిగేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి. మూత తీసానని చూస్తారంటే మగ్గిందో. కాసేపు మగ్గితే సరిపోతుందండి. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తే టేస్ట్ మారుతుందని వేయలేదండి. ఇక మొత్తం దగ్గరికి మగ్గిపోయింది కదండి, దీన్ని ఆపేసుకుంటున్నాను. నేను చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ పడతాను. ఇదిగోండి, నేను మిక్సీలోకి తీసుకున్నాను. ఇందులో ఇదిగోండి ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేస్తున్నాను. పచ్చి ఎల్లుల్లిపాయలు జీలకర్ర పన్ను వేస్తుంది. ఇంకా చెప్పేయడమే, మిక్సీ పట్టేయడమే. ఇదిగోండి చట్నీ మిక్సీ పట్టేసాను. తాలింపు వేసుకున్నానండి. మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇందులో వేస్తాం కదండి, ఎక్కర్లేదు. మనం తాలింపు వేగిచ్చేద్దామండి. రెడీ, టమాటా పచ్చడి రెడీ అండి.